భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సన్నాహాలు కసరత్తు ప్రారంభించిన ఎలక్షన్ కమిషన్. ఆపరేషన్ సింధూర్ పై ప్రధానిని నిలదీసిన రాహుల్ ట్రంప్ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని డిమాండ్. ఆపరేషన్ సింధూర్ పై 29న పార్లమెంట్లో చర్చ, రాజ్యసభలో 16 గంటలు కేటాయింపు. వర్మ కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ గవాయ్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు ఆదేశం. ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ, సీఎం నితీష్ తేజస్వి మధ్య డైలాగ్ వార్. విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ యూకే మాల్దీవుల్లో 4 రోజుల పాటు టూర్. భారీ వర్షాలకు తడిసి ముద్దైన తెలంగాణ, హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్. ఏపీలో అపారమైన సహజ వనరులున్నాయి, పెట్టుబడులు అనుమతులు స్వయంగా పర్యవేక్షిస్తానన్న సీఎం. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖాత్, అక్రమ కేసులతో కక్ష సాధిస్తున్నారంటూ విమర్శలు. పంచ భూములపై విచారణకు సమయం కోరిన ప్రభుత్వం, ఆగస్టు 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. విద్యారంగం సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆందోళన, తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం. ₹1000 పైగా పెరిగిన గోల్డ్ రేట్, 1,02,000 దాటిన తులం బంగారం ధర.